ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామంలో పండగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులకు పింఛన్ నగదును రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సచివాలయం, గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అందజేశారు. దీంతో అవ్వాతాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పింఛన్ సొమ్ముతో పాటు ముఖ్యమంత్రి లేఖ, రసీదును సచివాలయ సిబ్బంది అందజేయడం జరిగింది. నూతన పింఛన్ 4,000తో గత 3 నెలల మొత్తం బకాయి 3,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అందజేశారు. దీంతో ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే హామీలు అమలు చేయడంతో పేద ప్రజల ఆనందం వెల్లివిరుస్తోంది. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఆర్డీఓ జాన్ ఎర్విన్, డిఆర్డీఏ పీడీ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంప్లాయ్ ఎవరండి? बाकी मैंने फोन जन कराया। ఓకే సార్. 7,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. ఏప్రిల్ నుంచి కూడా ఇస్తామని చెప్పారు. ఇది 4,000 ముందు 3 నెలలు నెలకు 1,000. 7,000 తెలుసా ఈ విషయం నీకు? ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. నెల కూడా పూర్తి కాల 3 నెలల ముందు నుంచే 3,000 కలిపి 7,000 ఇప్పుడు ఇస్తాం. వచ్చిన నుంచి 4,000 వస్తాయమ్మా. జాగ్రత్తగా చూడాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ అందరూ దీవించాలి. 6,000 కదా? 6,000 డబ్బులు తీసుకో. లెక్క పెట్టిన 12 కాగితాలు ఉన్నాయి. 500 బకాయిలు. 17 రోజులు అవుతుంది ముఖ్యమంత్రి అయ్యి. 17 రోజులైనా కానీ తగ్గకుండా ఇస్తున్నాను. ఇది పేదల మీద ఆయనకు ఉన్నటువంటి గౌరవం.